ప్రస్తుత పాలనపై సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈనాడు దుర్యోధన దుశ్శాసన పరిపాలన సాగుతుంటే ఆనాడు రామలక్ష్మణ పాలన ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ పివి నరసింహారావు నాయకత్వాన్ని నారాయణ కొనియాడారు. ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి. పివి నరసింహారావు గారు తెలుగు ప్రజానీకానికి, భారత ప్రజానీకానికి సుపరిచితుడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భూ సంస్కరణలు అమలుపరచడం వల్ల ఆ దెబ్బతో భూస్వాములు ఒకటై జయాంధ్ర ఉద్యమాన్ని ఆనాడు గుంటూరులో స్టూడెంట్గా ఉంటూ సమైక్య ఆంధ్ర కోసం ఫైట్ చేసిన వాళ్ళం చూసాం. చివరికి పివి నరసింహారావు ఇక్కడి నుంచి ఉద్వాసం వరకు సెంటర్కి వెళ్ళిపోయారు. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఈనాడు దుశ్శాసనుడు, దుర్యోధనుడు పరిపాలనలాగా ఆనాడు కృష్ణార్జున పరిపాలన పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా భారతదేశంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు కొంత విభేదాలు ఉండేది. మాకు కూడా విభేదాలు ఉన్నాయి.